4:30కి నేను మండే మార్నింగ్ టెంపుల్లో ఉంటా. 12 నేను పబ్లో ఉంటా. ఇది సండే నైట్. అది బ్యాలెన్స్ చేస్తాను, ఇది బ్యాలెన్స్ చేస్తాను. రెండు పాసిబుల్. చాలా మందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే రాత్రి 12 దాకా అక్కడ ఉండి మళ్ళీ నువ్వు ఎలా లేకోగలుగుతావు అంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తాగను. నేను వెళ్ళేది ఆ వైబ్ ఎంజాయ్ చేయడం. తాగను కానీ నాకు రోజంతా 100 టెన్షన్లు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఎంత చెట్టుకి అంతే కాదు. నాకు టెన్షన్ లేకుంటే మీకుంటే మీకు మనకు ఒక స్ట్రెస్ రిలీవర్ అనేది ఒక మ్యూజిక్ కానీ ఒక ప్రశాంతత కావాలి. సో దానికి సోషల్ యాక్టివిటీస్ అనేది కావాల్సిందే. మనిషి అన్న తర్వాత అన్ని చూడాలి. హ్యాబిట్స్ అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు చాలా అవసరం. కనెక్షన్. మొన్న గౌతమ్ సింఘానియా గారి ఇంటికి వెళ్ళాను, మీట్ సూపర్ కార్స్ అందరినీ ఆయన పిలిచాను. సో ఆబ్వియస్ గా ఇంట్లో పైన కాక్టైల్ పార్టీ ఉంటుంది. నేను ఏమి చేయను అంటే మిమ్మల్ని వింతగా చూస్తాను. సో టు గెట్ సమ్ కనెక్షన్స్, టు గెట్ టు మీట్ టు సమ్ పీపుల్, యూ నీడ్ టు నో ఎవ్రీ హ్యాబిట్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇట్స్ ఎ హ్యాబిట్. ఫ్రెండ్షిప్ బిల్డ్ కూడా దాని వల్లే అవుతుంది. నేను ఏం చేస్తానంటే అక్కడ ఆ టైంలో వాళ్ళతో కనెక్ట్ అయ్యి స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి మేము కట్ చేసేస్తాం. అసలు ఫస్ట్ మనం ఆ హ్యాపెనింగ్ లో ఏమైందంటే మీరు ఒక్కరు తాగకపోయినా, మీరు ఒక్కరు స్మోక్ చేయకపోయినా ఆ అట్మాస్ఫియర్ సెట్ అవ్వదు. వాళ్ళు కూడా డిస్కంఫర్ట్ అవుతారు. వాళ్ళని ఫస్ట్ కంఫర్ట్ జోన్ తీసుకురావాలి అంటే యూ షుడ్ బి అన్ని మీకు అలవాటు ఉండదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్ తాగుతున్నారు అనుకో, ఆ స్వాగ్ యాటిట్యూడ్ ఉండాలి. లేకపోతే మన కంపెనీ మనకే కాన్ఫిడెన్స్. అవును. హ్యుమానిటీస్ ఎట్లుండాలి ఈ రోజుల్లో? బంధువులు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్లు, రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అంటే మీరేం చెప్తారు? అంటే హార్డ్ రియాలిటీ ఏంటంటే డబ్బు కాడికి వచ్చేసరికి ఏది పని చేయదండి, డబ్బే పని చేస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. నా అంతటి నేను రోజుకి అట్లా ఆ పొజిషన్లోకి వెళ్తా ఉంటేనే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఒకళ్ళు నాకు ఏదో చేస్తానని ఎక్స్పెక్ట్ చేయను, నేను కూడా ఎవరికి ఏదో ఇస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయను. చిన్న హెల్ప్లు అవి వేరు, ఎవరైనా లేని వాళ్ళకి ఉన్నారు పెట్టామా ఇదని. బట్ కమింగ్ టు రిలేటివ్స్ కానీ లేకపోతే సర్కిల్లో కానీ ఎవ్వరు మనకి ఏమి చేయరు, మనం కూడా ఎవరికి ఏం చేయము. ఓన్లీ యువర్ ప్రొఫైల్ ఓన్లీ మేక్స్ యూ గెట్ ఆపర్చునిటీస్. ఎలాగా ఇప్పుడు నేను రోజు హ్యాపెనింగ్గా ఉన్నాను, మంచి బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, మా దగ్గర చిట్టేస్తారా అని వస్తుంది. లేకపోతే నా దగ్గర మనీ ఉన్నది, ఇంట్రెస్ట్కి తీసుకుంటారా అని వస్తుంది. మీ అంతటా మీరు అడిగింది వేరు, వచ్చిన ఆపర్చునిటీస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మీకు ఇప్పుడు ఒక 5 కోట్లు ఇచ్చినా కూడా దాన్ని ఎలా బొమ్మాడేయాలనేది మనకు ఒక ప్లాన్ ఉంటుంది. కానీ మీరు అడిగింది వేరుంటుంది. మీకు ఎప్పుడు సడన్ గా ఆపర్చునిటీ వస్తుంది, ఎవరైనా సడన్ గా ఈ బిజినెస్ లో కస్టమర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ర్యాండమ్ పర్సన్ కావచ్చు, మీకు ఏమన్నా అవసరం ఉందా అంటే ఆ టైంలో మీరు ఇమీడియట్ గా నో అయితే వాళ్ళు ఎవరు చెప్పరు. ఎప్పుడైనా ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్స్పాన్షన్ లోనే బిజీగా ఉంటాడు. సో ఇమీడియట్ గా మనకి ఆ ఫండ్స్ కూడా ఆ టైంకి అలా వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికి మన ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. దానికి సోషల్ మీడియా కావచ్చు, మీరు చేసే ప్రతి పని కావచ్చు, ఇది మనకి చాలా బెనిఫిట్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకంటే రిచ్ మా బిజినెస్ లో చాలా మంది ఉన్నారు, కానీ వాడు ఎవడో ఎవరికి తెలియదు. పక్కనోడు కూడా నమ్మడు, వాడు యాక్టివ్లో తిరుగుతుంటాడు. వాడికి ప్రాపర్టీ లాంటి ప్రూఫ్లు చూపించాలి, కాగితాలు చూపించాలి. అండ్ కమింగ్ డేస్లలో మీరు ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్తాను అని అన్నారు. అంటే జస్ట్ టు గెట్ ఫాస్ట్ ట్రాక్ అనేది ఎక్కువగా నోట్ డౌన్ అవ్వాలనా, లేదంటే ఇంకెక్కువ సక్సెస్ కావాలి అనా, లేకపోతే ఏంటి అసలు ఫ్రాంచైజీ మోడల్కి ఇన్ని రోజులు రాలేదు కదా మీరు? ఇన్ని రోజులు రాలేదు, కానీ ఇప్పుడిప్పుడే నాలో థాట్స్ కూడా మారుతా ఉన్నాయి. దీని రీజన్ ఏంటంటే ఇప్పుడు నాలాగే లైట్ మైండెడ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ ఉండి నేను ఇన్వెస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాను ఫ్యూచర్. ఓకే. నాకు ఇంకా పెద్ద స్కేల్లో బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వీటన్నిటికీ కూడా ఫండ్స్ కావాలి. అండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు కూడా సొంత డబ్బులు ఇంకా పెట్టరు. యూ హావ్ టు గో టు, అంటే అప్పటి వరకు నా ఐడియా ఇది అని చూపిస్తారు. సపోజ్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అనేది చాలా బాగా చూపించారు, ఆటోమేటిక్లీ ఇట్ స్పీక్స్. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం ఏమోనండి మీరు కూడా, ఎందుకంటే లాంగ్ టర్మ్ కదా మీరు కూడా చాలా, కానీ చాలా బాగా బిల్డ్ చేశారండి స్టోర్ అయితే. అండ్ అది అన్ని ఇయర్స్ బ్యాక్ మేము బయట నుంచి చూసేవాడిని ఫాస్ట్ ట్రాక్ని, చాలా బాగుంది, ఇది అంబియన్స్ ఇది ఏంటి అని అనుకుని వెళ్ళేవాడిని. దట్ టు వెరైటీస్ ఆఫ్ అలైవిల్సే కాకుండా అలా మీ సర్కిల్లో అయితే అలాంటి స్టోర్స్ ఎవరు కట్టలేదు. దాంట్లో చాలా ప్రౌడ్గా చెప్పొచ్చాము మిమ్మల్ని. ఎవరు లేరు. రెండోది మాకు కూడా వెళ్ళే కొద్దీ కార్స్కి ఇన్ని లక్షలు ఖర్చు పెడతారా అని మాకే నమ్మకం కావాలి.
పీపుల్ ఆర్ ఓ స్పెండింగ్. అంటే స్టార్టింగ్ లో ఒక 2 lakhs బిల్ అవ్వాల్సింది ఈ రోజు 20-25 lakhs ఇట్లా అసలు పీనట్స్ లా 10 పెట్టుకుంటే లక్షలు 15 లక్షలు బిల్లులు రోజు, అంటే మాకు అట్లా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈచ్ కార్ 5 lakhs అయితే ఊరికే అయిపోతుంది ఈచ్ కార్ మీద. ఈచ్ కార్. ఫార్చునర్ మీద ఓ ఇప్పుడు మేము రిక్లైనర్స్ అని అమ్ముతున్నాము. 1 సెట్ ఆఫ్ రిక్లైనర్స్ యావరేజ్ గా కొంచెం అటు ఇటుగా అయినా కానీ 4 to 5 lakhs ఉంటుంది. మేము ఇప్పుడు మంత్లీ 10 to 15 అమ్ముతున్నాం. ఓ ఓన్లీ 2 సీట్లు. అంటే యు సీ ద స్పెండింగ్ పవర్ ఆఫ్ కస్టమర్. ఇట్ ఈస్ నాట్ లగ్జరీ, ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. బికాస్ ఫార్చునర్ ఉన్న కస్టమర్ కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇదే స్పీడ్ బ్రేకర్ మీద మీరు ఫార్చునర్ లో వెళ్తే ఇట్లా కుదుపు వచ్చేస్తాడు. దానికి సస్పెన్షన్ రిక్లైనర్స్ వేస్తాం వల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా ఇది అవుతుంది. రోజున ₹1,00,000 బిల్ చేసే కస్టమర్ నుండి ఈరోజు 25 lakhs 30 lakhs కూడా ఆలోచించాడు ఒక బిల్ చేసేదని అంటే మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బిజినెస్ వస్తుంది అనేది మీరు ఒక రూల్ని నోట్ చేసి పెట్టారనమాట. సో ఎవ్రీ బిజినెస్ మ్యాన్ షుడ్ థింక్ బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఎలా ఉండాలి అనేది. డెఫినెట్ గా మీ లైఫ్ స్టైల్ వల్ల మీ థాట్ ప్రాసెస్ మారిపోయి అండ్ యువర్ కస్టమర్స్ ఆల్సో గెట్ చేంజ్డ్. అంటే ఈ రేంజ్ ఈ లైఫ్ స్టైల్ ఉన్న కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. వీళ్ళతో డీల్ చేయటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బార్గెనింగ్ పెద్ద ఉండదు. ఒకవేళ బార్గెనింగ్ ఉన్నా కూడా lakhs లో బిల్లో కొంచెం బార్గెనింగ్ ఉన్నా ఇట్ ఫీల్స్ హ్యాపీ. మీరు ఇప్పుడు 10,000 అమ్మి కష్టపడి అదే ప్రెషర్ పెట్టాలి, 10 లక్షలు అమ్మినా కూడా అంతే టైం స్పెండ్ చేయాలి. 10,000 లో మీరు ఇచ్చే డిస్కౌంట్ 10% ఉన్నా, 10 lakhs లో 10% ఉన్నా ఆ వాల్యూమ్ అనేది పెద్దగా ఉంటుంది. సో దట్ మీకు ఆటోమేటిక్గా మీ టర్న్ ఓవర్ పెరుగుతుంది. మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అందరిలానే బండికి రోజు వీల్ క్యాప్ వేసాను, ఫుల్ మ్యాటింగ్ వేసానంటే నా వీల్ ఎవడు చూస్తాడు? కానీ నేను కార్లో టీవీ పెట్టాను, ఒక పార్టీషన్ పెట్టా, ఒక బెడ్ పెట్టా, ఒక రిక్లైనర్ సీట్ వేసానంటే అది డిఫరెంట్, ఎవరు చేయింది కాబట్టి ఆ వీడియో ఇంట్రెస్ట్ గా చూస్తారు, అది మిలియన్స్ పోతుంది. ఆ రిక్వైర్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా కావాలనుకున్న వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేస్తారు. ఒక కస్టమర్ ఒక క్లయింట్ కంఫర్ట్ కోసము మీరు ఎంత ఆయన కంటే ముందు ఆలోచిస్తారు. రిక్లైనర్సే కార్లో పెట్టే డేస్కి వచ్చేసారు, కార్లో టీవీ పెట్టే డేస్కి వచ్చారు. అంటే మీరు ఆయన థాట్ ప్రాసెస్ని ఆయన కన్నా కూడా ఇంకా 10 times మీరు ముందే ఆలోచించాల్సి ఉంటుందేమో, చాలా మొదలు పడాల్సి వస్తుందేమో కదా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒకప్పుడు ఇవన్నీ ఏంటంటే థర్డ్ జనరేషన్ బిలియనర్స్ వీళ్ళకి లైఫ్ స్టైల్ తెలుసు. ఇప్పుడిప్పుడే కార్లు ఖర్చు పెట్టే డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, కానీ కార్లకి ఖర్చు పెట్టే కల్చర్ ని నేను ఒక డ్రగ్ లాగా ఇంజెక్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఆ కంఫర్ట్ కోసం దాని తర్వాత ఫస్ట్ ఇది అంటే లగ్జరీ అనుకుంటారు వాళ్ళు. ఒకసారి దాని గురించి మొత్తం మనం పెట్టిన వీడియోస్ వల్ల వాళ్ళు చూసిన తర్వాత ఆయన చెప్పింది నిజమే కదా, ఎందుకనంటే ఇట్ కనెక్ట్స్ టు యువర్ డైలీ లైఫ్. అంత కంఫర్ట్. మా వీడియోస్ మీరు చూస్తే మా యాంకర్ కూడా ఏం చెప్తాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఎవ్రీ ఫార్చునర్ కస్టమర్ అది లైవ్ గా పోర్ట్రే చేసాం. ఆటోమేటిక్ గా మీ డే టు డే లైఫ్ కి మీకు కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో దానికి అరే ఇది వేసుకుంటే బాగుంది కదా, 4-5 లక్షలు పోతే పోయింది, మన రోజు తిరిగేది ఈ కార్లోనే కదా. ఫార్చునర్ కి మేము ఎలక్షన్ టైంలో ప్రతి ఫార్చునర్ కోసి పడేస్తాం. ఎందుకంటే పొలిటీషియన్ బయటికి రావాల్సిందే కదా, చూడాలి. లేకపోతే అండ్ ప్రతి సెలబ్ కి కానీ పొలిటీషియన్ కానీ క్యారవాన్స్ కావాలి, బికాస్ కారే వాళ్ళకి సర్వస్వం. సో అవి జనరల్ గా ఇప్పుడు ఈ కారవాన్స్ ఇదివరకు బాంబే ఢిల్లీ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మేము ఒక ఫార్చునర్ చేస్తున్నాం, పార్టీషన్ చేసి టీవీ పెట్టి రిక్లైనర్స్ పెట్టి పెడుతున్నాం. ఈ వీడియో బయటికి రాగానే దీని రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది, పెరుగుతుంది. కామన్ మ్యాన్ కూడా ఖర్చు పెట్టేస్తాడు. ఇప్పుడు దాకా వాళ్ళకి తెలీదు ఏది ఇట్లా చేస్తారు, కానీ మనోళ్ళు చేస్తున్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు చేస్తున్నారు, నన్ను గుర్తుపట్టే వాళ్ళు చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్. నేను ఏ రోజు కూడా నేను ఒక సెలబ్రిటీకి సెకండ్ ఇచ్చాను, లేకపోతే ఒక విఐపి వచ్చాడు, అది మేము పోర్ట్రే చేయము. వి పోర్ట్రే అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ వర్క్. సో మన వర్క్ వల్ల నాకు 10 calls వస్తున్నాయి. ఆ 10 calls కూడా నేనే ఫోన్ మాట్లాడుకుని దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రికి నాకు నేను ఎంత సంపాదించాను అన్నది ఇంపార్టెంట్, కానీ నేను ఎవరితో సెకండ్ ఇచ్చాను, నేను ఏం ఫోటో దిగానంటే అది నాకు కూడి పెట్టదు. అంతే. ఒకవేళ అలా ఏమన్నా వస్తే అది యాడ్ ఆన్ బోనస్ ఫ్రీగా వస్తుంది. లక్కీగా మీకు ఆ పిచ్చి లేదు ఒకటి, రెండోది నా వర్క్ ఏంటో నా స్ట్రెంత్ అదే అన్నారు కాబట్టి అది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. చాలా మందికి ఇంత కాన్ఫిడెంట్ వాళ్ళ ప్రోడక్ట్ మీద ఉండాలి, అప్పుడే దే కెన్ డూ దిస్. 2 types ఆఫ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారండి నేను చూసింది. ఒకటి రోజు 4 కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో నైట్ పార్టీ చేసి తాగి, లేకపోతే వాళ్ళతో పిఆర్ పెంచుకుని
కనెక్షన్స్ పెంచుకుని బిజినెస్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఒకళ్ళు. నేను ఏ టైప్ అంటే నా దగ్గర ఉన్న బిజినెస్ టాక్టిక్స్ కానీ మార్కెట్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ మేము సోషల్ మీడియాలో పెట్టి కామన్ మ్యాన్ దగ్గర నుంచి చాలా బిజినెస్ ఉంది. నా టైం అంతా నేను దీనికి స్పెండ్ చేస్తున్నాను. ఆయన మళ్ళీ వచ్చేదే మీ వర్క్ చూసి కానీ వేరేదేం కాదు. కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నిజంగా చెప్తున్నా, నేను నా ప్రోడక్ట్ నా వర్క్ను చూపించుకుంటే నా క్లయింట్ తెచ్చుకుంటాను అని అంటే అసలు ఎంత దమ్ముండాలి ఆ స్టేట్మెంట్కి. ఇప్పుడు మీరు జూడియో చూడండి, టాటా వాళ్ళది. ఎస్, యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటాయి. అవును. వాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రోడక్ట్ మీద ఈ మార్కెటింగ్, సెలబ్స్కి ఇచ్చే పైసలు ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ కస్టమర్కి ఇస్తాడు. వాడు అవన్నీ తీసేసి డైరెక్ట్ రేట్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఏది ఉండదు, పెద్ద స్టోర్ పెడతాడు. అందుకే తక్కువ ఉంటాయి. ఆ రేట్ చూడంగానే ఒకసారి వెళ్ళినాడు వాడు పక్కనోడికి చెప్తాడు, లేకపోతే ఆ బడ్జెట్ లో ఉన్నాడు అంతా వెళ్ళిపోతాడు. అది ఒక స్టైల్. అది అట్లానే ఇప్పుడు మా బిజినెస్ లో కూడా కార్ లో కూర్చున్నాడు అంటే అన్న ఇది చాలా బాగుంది అని అంటే అయిపోయి ఫాస్ట్ ట్రాక్ అని చెప్తాడు. ఆటోమేటిక్ ఎత్తుక్కుని వస్తారు అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. రెండోది సోషల్ మీడియాలో ఇవాళ సోషల్ మీడియా వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎవరినైనా రీచ్ అవ్వచ్చు. యూ కెన్ మీట్ అంటే యూ కెన్ రీచ్ సెలబ్స్, యూ కెన్ మీట్ మిలినియర్స్, యూ కెన్ మీట్ పొలిటికల్ పీపుల్ త్రూ సోషల్ మీడియా. మీ లైఫ్ లో మీ సోషల్ మీడియా మీకు ఎలా యూజ్ అయిందో వాళ్ళకి కూడా ఎలా యూజ్ అవుతుందో చెప్తారు అని అంటే ఎలా చెప్తారు చెప్పండి. నేను కూడా ఒక కామన్ మ్యాన్ లానే ఒక పబ్కి వెళ్ళా, ఒక జిమ్కి వెళ్ళా, అందరిలానే నాకు కూడా అటెన్షన్ కావాలి, నాకు మర్యాద కావాలి, వాడికి ఇస్తున్నారు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఒక మనసులో ఇట్లా రగిలిపోతా ఉంటుంది. కానీ నీకు ఎందుకు ఇవ్వాలి మర్యాద? నీ దగ్గర వాళ్ళలాగా డబ్బు ఉందా, నీ దగ్గర వాళ్ళలాగా కుర్చీ ఉందా, వాడు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరో, అక్కడ మర్యాద పోస్ట్కి ఇస్తున్నారు అంతే, లేదంటే మర్యాద డబ్బుకి ఇస్తున్నారు. మరి నీ దగ్గర ఏమీ లేదు కానీ నువ్వు మంచిగా ఉన్నావు అంటే నీకు ఒక మనిషిలాగా ఒక సానుభూతి, రెస్పెక్ట్ తప్పితే నీకు ఏమి ఇస్తారు? సో నాకేమొచ్చు, నాకు తెలిసింది నాకు ఈ కార్లు రిపేర్ చేయటమో లేకపోతే కార్లు మాడిఫై చేయటమో వచ్చు. దాంట్లో చేసుకుని ఫస్ట్ డబ్బులు సంపాదించుకున్నాను. దాని తర్వాత ఒక డిఫరెంట్ కార్ కొనుక్కున్నా, ఎవరి దగ్గర లేని కార్ కొనుక్కున్నా. హైదరాబాద్ లో ఒక 50 మంది దగ్గర ఉంటాను. అన్ని బెంజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రోల్స్ రాయిస్ ఉన్నాయి, కానీ ల్యాంప్స్ అనేవి చాలా లేవు. సో ఇది కొనుక్కున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్ వల్ల నాకు 80% అసలు అటెన్షన్ వచ్చింది ల్యాంబో వల్ల. దాన్ని సోషల్ మీడియాలో దానివల్ల నాకు ఫాలోవర్స్ పెరిగారు, నాకు వ్యూస్ పెరిగినాయి, అన్నీ పెరిగి. దాని తర్వాత ఆ అటెన్షన్ తర్వాత నా లైఫ్ స్టైల్ వచ్చింది. లైఫ్ స్టైల్ అంటే నా ఫిట్నెస్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. ఇవన్నీ కూడా నా బిజినెస్కి ఉపయోగపడింది. నేనైతే వాళ్ళని వీళ్ళని ఫాలో అయ్యే బదులు మీ వర్క్లో, మీ టాలెంట్లో మీరు ఫస్ట్ డబ్బులు ఇంకా సంపాదించుకుని డిఫరెంట్గా బతకాలి. ఇప్పుడు నా తెలిసిన వాళ్ళు కానీ నా రేంజ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఫస్ట్ నేను కూడా ఇంకొక పెద్ద ల్యాండ్ కొనుక్కోవాలి, ఇంకొకటి అది చేయాలంటారు. ఇప్పుడు అది నేను తప్పని నేను అన్నాను, కానీ నాకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 times రిటర్న్స్ దాన్ని కొనుక్కునే శక్తి దీని నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత నేను కొనుక్కుంటాను. సో ఫస్ట్ అలా కాకుండా ఇది ఫస్ట్ చేసి దెన్ అది చేయాలి. అందరూ ఏంటంటే నేను ఫస్ట్ మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి నాకు ఫిక్స్డ్ ఇన్కమ్, ఇక్కడ అనేసరికి వాడికి జుట్టు ఊడిపోయి వాడు ముసలోడు అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి ఏం చేయాలన్నా ఏం చేయలేదు. ఆ ఫైర్ అనేది ఇవాళ ఇప్పటికే మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎదగాల్సి వస్తుంది. సో ఎందుకు ఈగోకి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు అని అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? ఈగో ఎందుకు ఉండదండి? మీకుండదా, నాకుండదా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, ఇదివరకు ఇదే రోడ్ లో మా పబ్ ఉంటది, అక్కడ ముందల ఫ్యాట్ పీజన్ అని పబ్స్ ఉంటాయి. స్టాగ్ ఎంట్రీ లేదంటాడు. అబ్బాయి వెళ్తే ఆడు పంపిడు, అమ్మాయితో ఉంటే పంపిస్తాడు, లేదంటే మీకు ఎవడైనా తెలిసిన రికమెండేషన్ ఉంటే పంపిస్తాడు. అట్లా రోజు పొద్దున్న లేస్తే అన్ని చోట్ల మరి అంతే కదా. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎక్కడైనా కానీ మీకు పలుకుబడి ఉంటే ఒకలాగా ఉంటుంది, పలుకుబడి లేకపోతే ఒకలాగా ఉంటుంది. అది ఎక్కడికైనా వెళ్ళండి. సో మరి నాకు ఒక ఐడెంటిటీ కావాలి అంటే మరి నేనేమి బాగా డబ్బున్న వాళ్ళలో పుట్టలేదు. చాలా మంది కొందరు తప్పుగా కూడా రిసీవ్ చేసుకుంటారు కదా రాకేష్ అన్న, వీనికి చాలా ఈగో అని అంటారు, కానీ మీకున్న ఈగోకి రియల్ గా ఒక వాల్యూ ఉంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉండే ఈగో, అంతేనా? అంతే. అది ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఈరోజు మన ఇంటర్వ్యూలో. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయండి. వీ షుడ్ బి రెడీ టు ఇట్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు 8 years బ్యాక్ 7 years బ్యాక్ కూడా కస్టమర్లు ఉన్నారు.
వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు నంబర్ ప్లేట్ సైజు కూడా లేకపోతే వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా కూడా నాకు డైరెక్ట్ ఫోన్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా అదే మైండ్ సెట్ లో ఉంటారు. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. వాళ్ళు మెచ్యూర్డ్ పర్సన్ అయితే అరే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక జెడ్పీటీసీగా ఉన్నారు, అప్పుడు మీకు ఎవరైనా పరిచయం ఉన్నారు, అప్పుడు మీలో ఒకలా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు సీఎం అయ్యారు, ఇవాళ కూడా నేను అలానే మాట్లాడతా అంటే ఆయన టైం ఉంటుంది. అవును, అర్థం చేసుకోవాలి. ట్రూ. కొన్నిసార్లు చాలా మంది ఫేస్ చేసేదే ఇది, మీరు ఓపెన్ గా చెప్పారు స్టేట్మెంట్ లాగా. బట్ అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఆయన ఎదిగే కొద్దీ ఆయన ప్రయారిటీస్ మారుతాయి, ఆయన ఇంపార్టెన్స్ మారుతా ఉంటాయి. మీకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలో అంతవరకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మీకు ఇదివరకు లానే ఉండాలి అని వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అట్ ద సేమ్ టైం మనం చెప్పాలనుకున్నది సౌమ్యంగా చెప్తాం. ఫ్యూచర్ 10 years తర్వాత ఫాస్ట్ ట్రాక్ గానీ రాకేష్ గారి గురించి మెయిన్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉట్టి కష్టపడితేనే రాదండి. ట్రెండ్ కి తగ్గట్టు మీరు అప్డేట్ అయిపోవాలి.